కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నారు. డీకే క్యాబినెట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 48 గంటలు కూడా దాటకముందే సీనియర్ నేత ఆర్ రామలింగారెడ్డి రాజీనామా చేశారు. తనకు ఇస్తామన్న శాఖ ఇవ్వకుండా వేరే శాఖ ఇచ్చారనేది రామలింగారెడ్డి ఆరోపణ. కాగా ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన జమీర్ అహ్మద్కు మంత్రి పదవి ఇవ్వకపోవడంపై హూబ్లీలో ముస్లింస్ నిరసన తెలిపారు. ఇదిలా ఉంటే సిద్ధరామయ్య శిబిరానికి చెందిన కొంతమందికి ఈసారి మంత్రి పదవులు దక్కలేదు. దీంతో వీరంతా డీకే సర్కార్పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల సమయంలో ఇచ్చిన 5 గ్యారంటీ పథకాలను అమలుపరచడం డీకే సర్కార్ ముందున్న అతిపెద్ద సవాల్గా మారింది. డీకే శివకుమార్ నాయకత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన కొద్ది రోజులకే కాంగ్రెస్ పార్టీకి ఊహించని రాజకీయ షాక్ తగిలింది. డీకే క్యాబినెట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 48 గంటలు కూడా దాటకముందే సీనియర్ నేత ఆర్ రామలింగారెడ్డి రాజీనామా చేశారు. కాగా తనకు బెంగళూరు అభివృద్ధికి సంబంధించిన మంత్రిత్వ శాఖను కేటాయిస్తామని ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాట ఇచ్చారని రామలింగారెడ్డి వెల్లడించారు. అయితే తనకు ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తప్పారన్నారు. చివరకు ఇరిగేషన్ మంత్రిత్వ శాఖ కట్టబెట్టారని ఆయన ఆరోపించారు. దీంతో మనస్తాపంతో మంత్రి పదవికి తాను రాజీనామా చేశానంటూ రామలింగారెడ్డి పేర్కొన్నారు. అయితే తాను కేవలం మంత్రి పదవికి మాత్రమే రాజీనామా చేశానన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగుతానంటూ రామలింగారెడ్డి వెల్లడించారు. ఇక ఈ నేపథ్యంలో రామలింగారెడ్డిని బుజ్జగించడానికి ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. 1980ల నుండి రామలింగారెడ్డి తాను మంచి స్నేహితులమంటూ డీకే శివకుమార్ వెల్లడించారు. అంతేకాదు రామలింగారెడ్డి పట్ల తనకెంతో గౌరవం ఉందన్నారు ఆయన. త్వరలోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందన్న ఆశాభావం డీకే శివకుమార్ వ్యక్తం చేశారు. అంతేకాదు తమ క్యాబినెట్ ఐక్యంగా ముందుకు సాగుతుందంటూ ముఖ్యమంత్రి డీకే వెల్లడించారు. ఇదిలా ఉంటే కర్ణాటకలో నూతన క్యాబినెట్ కూర్పుపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన జమీర్ అహ్మద్కు మంత్రి పదవి ఇవ్వకపోవడంపై హుంబ్లీలో ముస్లింలు నిరసన తెలియజేశారు. జమీర్ అహ్మద్కు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని ముస్లింలు డిమాండ్ చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. కర్ణాటక కాంగ్రెస్లో అంతర్గత పోరు చాలా ఎక్కువగా ఉంది. అయితే మరో 2 ఏళ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. పార్టీలోని అంతర్గత పోరుకు చక్కదిద్దకపోతే ఈ ప్రభావం 2028 అసెంబ్లీ ఎన్నికలపై పడే అవకాశం ఉందని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. కాగా 2028 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను కాంగ్రెస్ హైకమాండ్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వరుసగా 2వసారి కర్ణాటకలో జయకేతనం ఎగరవేయాలన్నది కాంగ్రెస్ అధిష్టానం ఆలోచనగా ఉంది. 2027 అలాగే 2028లో దేశవ్యాప్తంగా దాదాపు 6 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అయితే కర్ణాటకలో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నది అధిష్టానం అంచనా. అంతేకాదు దక్షిణాదిన ఇప్పటికే తెలంగాణ, కేరళ ప్రభుత్వాలు ఉన్నాయి. 2028 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి గెలిస్తే గనక దక్షిణాన ఇక కాంగ్రెస్ పార్టీ పట్టు సాధించినట్టు అవుతుంది. కాగా 2028 ఎన్నికల్లో ఇటు భారతీయ జనతా పార్టీ, అటు దేవేగౌడ నాయకత్వంలోని జేడీఎస్ నుండి కాంగ్రెస్ పార్టీ తీవ్ర పోటీ ఎదుర్కోబోతోంది. కర్ణాటకలో ఎలాంటి పరిస్థితుల్లోనూ మరోసారి కాంగ్రెస్ను గెలవనివ్వకూడదంటూ భారతీయ జనతా పార్టీ ఇప్పటికే గట్టి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు డీకే శివకుమార్ ఒక లింగ సామాజిక వర్గానికి చెందినవారు. దీంతో డీకే శివకుమార్ ఇమేజ్కు చెక్ పెట్టగల ఒక లింగ నేత కోసం బీజేపీ అన్వేషణ ప్రారంభిస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే సిద్ధరామయ్య క్యాబినెట్లో మంత్రులుగా పనిచేసిన కొంతమందికి డీకే శివకుమార్ మంత్రివర్గంలో చోటు లభించింది. అయితే సిద్ధరామయ్య సూచించిన కొంతమందికి అనేక కారణాలతో క్యాబినెట్లో ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చోటు కల్పించలేకపోయారు. దీంతో సిద్ధరామయ్య శిబిరానికి చెందిన అనేక మంది ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా సమాచారం. అయితే కనీసం కీలకమైన కార్పొరేషన్ చైర్ పదవులను ఇచ్చైనా వారిని సంతృప్తి పరచాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి డీకే శివకుమార్పై ఉంది. వీటితో పాటుగా ఎన్నికల సమయంలో ఇచ్చిన 5 గ్యారంటీ పథకాలను అమలుపరచడం డీకే సర్కార్ ముందున్న అతిపెద్ద సవాల్.
ఇదిలా ఉంటే సదరు 5 గ్యారంటీ పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వం దగ్గర సొమ్ములున్నాయా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. కాగా కర్ణాటక ఖజానా పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నదన్నది ఆర్థికవేత్తల అంచనా. ఏది ఏమైనా డీకే శివకుమార్ నెత్తిమీద కాంగ్రెస్ హైకమాండ్ ముళ్ళ కిరీటం పెట్టింది.